అందరికీ నమస్కారం. అధ్యాయం 9. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావ్ కోర్టు గుమాస్తా కేకేశాడు. ప్రాసిక్యూటర్ బల్ల దగ్గర కూర్చున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావ్ లేచి నిల్చోగాని, దయచేసి సాక్షిబోని ఎక్కండి అన్నాడు గుమాస్తా. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావ్ ధీమాగా నడిచి వెళ్ళి సాక్షిబోన్లో నిల్చున్నాడు. చాలా కేసుల్లో సాక్ష్యం ఇవ్వడం వల్ల కోర్టు అతనికి కొత్తేం కాదు. బోనెక్కుతూ డిటెక్టివ్ యుగంధర్ని చూసి చిన్నగా నవ్వాడు. ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇన్స్పెక్టర్ని ఉద్యోగం మొదలైన వివరాలు అడిగిన తర్వాత, అక్టోబర్ 14వ తేదీ రాత్రి 1 గంట ప్రాంతంలో మీరెక్కడున్నారు అడిగాడు ప్రాసిక్యూటర్. 1 గంటకి ఇంట్లోనే ఉన్నాను. 1:20 పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి టెలిఫోన్ కాల్ వచ్చింది. ఏమని? చర్చి వీధి నంబర్ 274 ఇంట్లో హత్య జరిగినట్లు అనుమానంగా ఉన్నదని సార్జెంట్ మాణిక్యం రిపోర్ట్ చేసినట్లు. తర్వాత మీరేం చేశారు? వెంటనే డ్రెస్ చేసుకుని బయలుదేరి చర్చి వీధి నంబర్ 274 ఇంటికి వెళ్ళాను. మీరు అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది? ఇంటి బయట స్క్వాడ్ కార్ నంబర్ 8 ఆగి ఉంది. డ్రైవర్ కారులోనే ఉన్నాడు. ఆ ఇంటి బయట స్టార్ బేకరీ అనే బోర్డు ఉంది. లోపలికి వెళ్ళాను. ముందున్న పెద్ద గది బేకరీ షాప్. అలమార్లు, అద్దం, బీరువాలు, సీసాలు ఉన్నాయి. రొట్టెలు, బిస్కెట్లు, బండ్లు కూడా ఉన్నాయి. వాటిలో బల్ల వెనక కుర్చీలో ఒకతను కూర్చున్నాడు. అతని పక్కన కానిస్టేబుల్ అరుణాచలం నిలుచున్నాడు. బల్ల వెనక కూర్చున్న ఆ మనిషి ఇప్పుడు కోర్టులో ఉన్నాడా? ఉన్నాడు. ముద్దాయి బోన్లో నిలబడ్డ ఆయనే. తర్వాత మీరేం చేశారు? సార్జెంట్ మాణిక్యం నడవాలో నిలుచున్నాడు. నన్ను రమ్మని సంజ్ఞ చేశాడు. వెళ్ళాను. ఎక్కడికి? నడవాలోకి. అతను నన్ను ఇంకో గదిలోకి తీసుకెళ్ళాడు. అది పొయ్యి గది. రొట్టెలు, బన్నులు కాల్చే పొయ్యి అయి ఉండాలని అనుకున్నాను. ఎవరినో హత్య చేసి శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేసిన సూచనలున్నాయని సార్జెంట్ మాణిక్యం చెప్పాడు. ఒక పెద్ద బల్ల, ఆ బల్ల మీద ప్లాస్టిక్ బట్ట చూపించాడు. ఆ ప్లాస్టిక్ బట్ట ఇదేనా అడిగాడు ప్రాసిక్యూటర్ తెల్ల ప్లాస్టిక్ బట్ట చూపించి. అవును, ఇదే. ఈ మూల నా పేరు, తేదీ, టైం రాశాను. ఎందుకు రాశారు? ఆ బట్ట మీద రక్తపు మరకలు తడిగా కనిపించాయి. ల్యాబొరేటరీకి పరీక్ష కోసం పంపించడానికి. తర్వాత ఏం చేశారు? నేల మీద అక్కడక్కడ చిన్న చిన్న మాంసం ముక్కలు పడి ఉండడం చూసి వాటిని ఒక సీసాలో వేసి సీల్ వేశాను. తర్వాత పొయ్యికి దగ్గరగా నేల మీద సగానికి తెగిన చేతి చిటికిన వేలు పడి ఉండడం గమనించి దానిని ఇంకో చిన్న సీసాలో వేసి సీల్ వేశాను. తర్వాత 2 చివర్లా నల్లగా కాలిన ఎముక ఒకటి పొయ్యి పక్కన ఉన్నది. దానిమీద పిన్నుతో గుర్తుపెట్టి తేదీ రాశాను. గది అంతా వెతికాను. ఒక పన్ను దొరికింది. ఆ పంటిని తీసి దానిమీద గుర్తుపెట్టి ఆ డబ్బాలో పెట్టి సీల్ వేశాను. ఇంకా ఏం చేశారు? పొయ్యిలో బూడిద అంతా ఒక పెద్ద రేకు డబ్బాలో తీయించి ఆ డబ్బాని మూసి పైన సీల్ వేశాను. ఆ తర్వాత ఆ పొయ్యి గదంతా వెతికాను. ఇంకా ఏమైనా కనిపించాయా? బల్ల కింద ఒక మచ్చు కత్తి కనిపించింది. దానికి రక్తం అంటి ఉంది. ఈ కత్తి అదేనా? ఇన్స్పెక్టర్ స్వరాజ్రావ్ ఆ కత్తిని పరీక్షగా చూసి, అవును, పిడి మీద చాకుతో నా పేరు, తేదీ రాశాను అన్నాడు. యువర్ ఆనర్, ఈ కత్తిని ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్ బిగా దాఖలు చేసుకుంటున్నాను అని మళ్ళీ సాక్షి వైపు తిరిగి, ఇంకా ఏమైనా దర్యాప్తు చేశారా అడిగాడు ప్రాసిక్యూటర్. మేడ మీదికి వెళ్ళి పడక గది పరీక్ష చేశాను. పక్క మీద దుప్పటి చిందరవందరగా ఉంది. దిల్లు కింద పడి ఉన్నాయి. ఆ వివరాలను బట్టి మీరేమనుకున్నారు అడిగాడు ప్రాసిక్యూటర్. ఆ గదిలో పోట్లాట జరిగిందని అనుకున్నాను. గదంతా సోదా చేశాను. ఏం కనిపించింది?
ఒక పిస్టల్ కనిపించింది. అది ఇదేనా? అడిగాడు ప్రాసిక్యూటర్ ఒక పిస్టోల్ ఇన్స్పెక్టర్కిచ్చి. అవును, దీనిమీద పిడికింద నా పేరు తేదీ గీకాను పిన్నుతో. యువర్ ఆనర్, దీన్ని ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్ సిగా దాఖలు చేస్తోంది అని ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఆ గదిలో దొరికిన ఈ పిస్టల్లో తూటాలున్నాయా అడిగాడు. ఉన్నాయి. ఎన్ని? 5. ఈ పిస్తోల్లో ఎన్ని తూటాలు పడతాయి? 6. ఆ తర్వాత ఏం చేశారు? ఈ పిస్టల్ని ఓ కాగితంలో చుట్టి ట్వైన్ దారం కట్టి సీల్ వేశాను. ఆ పిస్టోల్ గుండు కోసం వెతికాను. ఎక్కడ? పొయ్యిలోంచి తీసిన బూడిదలో. అక్కడెందుకు ఎతికారు? పిస్టల్లో కాల్చి చంపినట్లయితే గుండు శవంలోనే ఉండి ఉండాలి. ఆ శవాన్ని ముక్కలుగా కోసి ఆ పెద్ద పొయ్యిలో ఆ ముక్కలు తగలబెట్టడానికి ప్రయత్నం జరిగిందని అనుకున్నాను. కనుక గుండు కూడా పొయ్యిలోనే ఉండాలని అనుకున్నాను. మీరనుకున్నట్లు గుండు కనిపించిందా అడిగాడు ప్రాసిక్యూటర్. ఆ బూడిదలో ఉంది. బాగా బూడిద అతుక్కొని ఉండటం వల్ల మొదట వెతికినప్పుడు కనిపించలేదు అన్నాడు ఇన్స్పెక్టర్. ప్రాసిక్యూటర్ మెజిస్ట్రేట్ వైపు తిరిగి, యువర్ ఆనర్, ప్రస్తుతానికి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు సాక్ష్యం ఇంతే. శవం అనేది లేకపోబట్టి కార్పస్ డిలెక్టీ నిరూపించవలసిన అవసరం ఉంది. ప్రాసిక్యూషన్ ఇక అందుకు పూనుకుంటుంది. హత్య జరిగిందని, హత్య చేయబడ్డ మనిషి నల్లా రామయ్య అని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ ప్రయత్నిస్తుంది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వాంగ్మూలం అవసరమైతే తర్వాత మళ్ళీ పిలుస్తాం. అందుకు అనుమతి కోరుతున్నాం అన్నాడు ప్రాసిక్యూటర్. మెజిస్ట్రేట్ యుగంధర్ని చూసి, డిఫెన్స్కి అభ్యంతరమా అడిగాడు. లేదు, ఈ సాక్షిని క్రాస్ పరీక్ష చేసేందుకు డిఫెన్స్కి తర్వాత అవకాశమిస్తే ఎటువంటి అభ్యంతరమూ లేదు. మై లర్న్డ్ ఫ్రెండ్ చెప్పినట్లు కార్పస్ డిలెక్టీ నిరూపించడం చాలా అవసరం అన్నాడు యుగంధర్. థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ తర్వాత సాక్షిగా ప్రభుత్వం పెథాలజిస్ట్ని పిలిచాడు. ప్రమాణ స్వీకారం తదితర లాంఛనాలు పూర్తి అయ్యాక, డాక్టర్, ఎగ్జిబిట్ ఏగా దాఖలు చేసిన ఈ ప్లాస్టిక్ బట్టని మీరు పరీక్ష చేశారా అడిగాడు. చేశాను. దేనికోసం పరీక్ష చేశారు? ఆ బట్ట మీద రక్తపు మరకలున్నాయా, ఉంటే ఏ గ్రూపుకి చెందిన రక్తం అది అని పరీక్ష చేశాను. మీ పరీక్షా ఫలితాలు దయచేసి కోర్టు వారికి చెప్పండి. ఈ ప్లాస్టిక్ బట్ట మీద రక్తపు మరకలున్నాయి. మనిషి రక్తమే అది. గ్రూప్ ఓకి చెందిన రక్తం. ఈ మచ్చుకత్తిని కూడా మీరు పరీక్ష చేశారా? చేశాను. ఈ మచ్చుకత్తి మీద కూడా రక్తం ఉంది. అది మనిషి రక్తమే. గ్రూప్ ఓకి చెందినది. రక్తమే కాక వెంట్రుకలు కూడా రక్తంతో పాటు కత్తికి అతుక్కునున్నాయి. ఆ వెంట్రుకలు మనిషి తల వెంట్రుకలని మైక్రోస్కోప్లో పరీక్ష చేసి నిర్ణయించాను అన్నాడు పెథాలజిస్ట్. థ్యాంక్స్ డాక్టర్. ఇదిగో ఈ కార్డ్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఆఫీస్ ఫైల్లోంచి తీసుకొచ్చాము. నల్లా రామయ్య అనే అతను తన రక్తం బ్లడ్ బ్యాంకుకి విరాళం ఇచ్చినట్లు రాసి ఉన్నది. రక్తాన్ని గురించిన వివరాలు కూడా రాసి ఉన్నాయి. దయచేసి ఈ కార్డు చూసి మచ్చుకత్తి మీద, ప్లాస్టిక్ బట్ట మీద మీరు పరీక్ష చేసిన రక్తం నల్లారామయ్య రక్తమే అయి ఉండొచ్చునేమో చెప్పండి. పెథాలజిస్ట్ ఆ కార్డు తీసుకొని చదివి, నల్లారామయ్య రక్తం ఓ గ్రూపుకి చెందినదని ఇందులో రాసి ఉంది. కత్తి మీద, ప్లాస్టిక్ బట్ట మీద ఉన్న రక్తం ఓ గ్రూపుది కనుక నల్లారామయ్య రక్తం అయి ఉండొచ్చు అన్నాడు. డాక్టర్, ఈ కవర్లో కొన్ని వెంట్రుకలున్నాయి. ఈ వెంట్రుకలు నల్లారామయ్య తల దువ్వుకున్న దువ్వెన పళ్ళలో ఇరుక్కున్నాయి. వీటిని మీరు పరీక్ష చేశారా? చేశాను. మచ్చుకత్తికి అతుక్కున్న వెంట్రుకలు, ఈ వెంట్రుకలు ఒక మనిషి తల మీదవేనని నిర్ణయించాను అన్నాడు డాక్టర్. ఆ విధంగా మీరు ఎలా నిర్ణయించగలిగారో చెప్పగలరా అడిగాడు ప్రాసిక్యూటర్. వెంటనే పెథాలజిస్ట్ సాక్షిబోను దిగి పక్కన బల్ల మీద ఉన్న ప్రొజెక్టర్ స్విచ్ నొక్కాడు. ఎదురుగా తెర మీద పెద్ద బొమ్మ పడింది.
వెంట్రుకని కత్తిరించిన తర్వాత మధ్య వలయాకారంలో ఉన్న భాగం అది. అలాంటివి 2 విడివిడిగా ప్రక్కనే ఉన్నాయి. ఒకటి మచ్చుకత్తి మీద వెంట్రుక అని, రెండోది దువ్వెనలో వెంట్రుకని. రెంటికి సెల్యులార్ కన్స్ట్రక్షన్లో ఉన్న పోలికలు, ఇతర పోలికలు డాక్టర్ వివరంగా చెప్పాడు. ప్రాసిక్యూటర్ తృప్తిగా ఒకసారి కోర్టులో జనాన్ని చూసి, డాక్టర్, ఈ డబ్బాలో ఉన్నది ఏమిటి? మీరు ఈ డబ్బా మీద సంతకం పెట్టి మీ ముద్ర వేశారా? అడిగాడు. బూడిద, పొయ్యిలో కాలిన బూడిద, పొయ్యి అడుగున గీతగా వచ్చే సిమెంట్ పెచ్చులు, సగం కాలిన కర్ర ముక్కలు, నూనె, టర్పంటైన్ మొదలైనవి. ఇవి కాక మనిషి రక్తం సూచనలు. అలాగా? ఆ రక్తం ఏ గ్రూపుకు చెందినదో నిర్ణయించారా? నిర్ణయించాను, గ్రూపు ఓకి చెందినదే. డాక్టర్, ఈ సీసా చూడండి. ఈ సీసాలో మురికిగా ఉన్న నీళ్లున్నాయి. ఈ నీళ్లు ముద్దాయి ఇంటి పొయ్యి గదిలో తూములోనివి అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పాడు. ఈ నీళ్లను మీరు పరీక్ష చేశారా? చేశాను. మీ పరీక్ష ఫలితం? అడిగాడు ప్రాసిక్యూటర్. మట్టి, సబ్బు, బ్రష్ల వెంట్రుకలు, మనిషి రక్తం అన్నాడు పెథాలజిస్ట్ ముక్తసరిగా. ఆహా, ఆ రక్తం ఏ గ్రూపుకు చెందినది? గ్రూపు ఓకి చెందినదే. ఎగ్జిబిట్ ఈగా దాఖలు చేసిన ఈ డబ్బాలో బూడిద ఉందన్నారు. ఈ బూడిదను మీరు పరీక్ష చేశారా? చేసి ఉంటే మీ పరీక్షా ఫలితాలు చెప్పండి అని ప్రాసిక్యూటర్ అనగానే పెథాలజిస్ట్ జేబులోంచి ఓ కాగితం తీసి చదివాడు. అవి అన్నీ సాంకేతిక పదాలు. చదవడం పూర్తి అయ్యాక ప్రాసిక్యూటర్ చిన్నగా నవ్వి, క్షమించాలి, ఆ మాటలేవి నాకు అర్థం కాలేదు. దయచేసి మాకు అర్థమయ్యేట్లు చెప్పగలరా? బొగ్గు మసి, కట్టెల మసి, దూది మసి కూడా ఉంది. అవి కాక ప్రోటీన్లకి సంబంధించిన మసి కూడా ఉంది. అంటే మనిషి మాంసం మసి అయి ఉండొచ్చా అది? అడిగాడు ప్రాసిక్యూటర్. అవును అని పెథాలజిస్ట్ అనగానే కోర్టులో అందరూ కొన్ని క్షణాల పాటు ఊపిరి బిగబట్టారు. అందరితో పాటు ప్రాసిక్యూటర్ కూడా ఊపిరి బిగపట్టి బరువుగా వదిలి చిన్నగా దగ్గి బల్ల మీద నుంచి ఒక కాగితం పొట్లం తీసి అందులోంచి ఓ ఎముక బయటికి తీశాడు. డాక్టర్, ఈ ఎముకని మీరు పరీక్ష చేశారా? అడిగాడు. చేశాను. మనిషి కాలు కింది భాగంలో ముందు వైపుండే ఎముక ఇది. టిబియా అంటారు. ఈ టిబియా ఎముక పురుషుడి కాలిదా, స్త్రీ కాలిదా? పురుషుడిదే. ఆ పురుషుడు ఏమాత్రం పొడుగు ఉండి ఉంటాడో ఈ ఎముకను బట్టి చెప్పగలరా? ఇటు అటుగా చెప్పగలను. 5 అడుగుల 8 అంగుళాలకి 10 అంగుళాలకి మధ్య ఉండి ఉండాలి. ఆ విషయం మీరెలా నిర్ణయించగలిగారు అని ప్రాసిక్యూటర్ అడగ్గానే పెథాలజిస్ట్ మనిషి శరీరంలో ఎముకల పొందిక గురించి చెప్పి ఓ ఎముక పొడుగుని దళసరిదనం బట్టి ఉజ్జాయింపుగా మిగతా ఎముకల పొడుగుని మనిషి పొడుగు ఎలా నిర్ణయించేది వివరించాడు. ఒక కాలు కుంటో ఇంకేదో వక్రమో ఉంటే మీ అంచనా తప్పదు? అడిగాడు ప్రాసిక్యూటర్. అటువంటి వక్రం ఏదైనా ఉంటే అది నా పరీక్షలో తెలుస్తుంది అన్నాడు పెథాలజిస్ట్. డాక్టర్, ఈ సీసాలో ఉన్నదాన్ని పరీక్ష చేశారా? అంటూ జాగ్రత్తగా సీసా పెథాలజిస్ట్కి అందించాడు ప్రాసిక్యూటర్. పరీక్ష చేశాను. మనిషి కుడిచేతి చిటికిన వేలు పైభాగం ఇది. సగానికి ఎలా తెగి ఉంటుందో చెప్పగలరా? పదునైన కత్తిలాంటి దాంతో తెగ్గొట్టి ఉండాలి. పదునైన కత్తి అన్నారు. ఆ కత్తి ఇంకా ఎలా ఉండి ఉంటుంది? వివరాలు చెప్పగలరా? చెప్పలేను. మచ్చుకత్తిలాంటి దానితో తెగ్గొట్టి ఉండవచ్చా? ఉండవచ్చు. థ్యాంక్స్ డాక్టర్, అంతే అని ప్రాసిక్యూటర్ వెనక్కి జరిగాడు. ఆ సాక్షిని తర్వాత క్రాస్ పరీక్ష చేస్తానని యుగంధర్ చెప్పాడు. తర్వాత ప్రాసిక్యూటర్ సాక్షిగా పోలీస్ డిపార్ట్మెంట్ వేలిముద్రల నిపుణుడు బోని ఎక్కాడు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వేలిముద్రల శాఖలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? అడిగాడు ప్రాసిక్యూటర్. 12 ఏళ్ల నుంచి. ప్రాసిక్యూటర్ బల్ల మీద నుంచి ఓ లావు కాగితం తీసి సాక్షికి ఇచ్చి, ఈ కాగితాన్ని మీరు పరీక్ష చేశారా
అడిగాడు. చేశాను. ఎందుకు? ఇందులో ఉన్న వేలిముద్రలని పరీక్ష చెయ్యమని పై అధికారి కోరడం వల్ల. థ్యాంక్స్. ఈ కాగితం డ్రైవింగ్ లైసెన్స్కి దరఖాస్తు కదూ? అవును. ఎవరి దరఖాస్తు? నల్లా రామయ్య అని రాసి ఉంది దానిమీద. గుడ్ అని బల్ల మీద ఉన్న సీసా తీసి సాక్షికి ఇచ్చి, ఈ సీసాలో ఉన్న చిటికిన వేలు మీరు పరీక్ష చేశారా? చేశాను. వేలిముద్రల కోసమా? అవును. మీ పరీక్ష వల్ల తేలిందేమిటి? అడిగాడు ప్రాసిక్యూటర్. డ్రైవింగ్ లైసెన్స్ కోసం నల్లా రామయ్య అనే అతను పెట్టుకున్న దరఖాస్తు మీద ఉన్న వేలిముద్రలలో చిటికిన వేలిముద్ర, ఈ సీసాలో ఉన్న సగానికి తెగిన చిటికిన వేలిముద్ర ఒకటేనని. ఏమాత్రం తేడా లేదా? లేదు. కనుక ఈ చిటికిన వేలు నల్లా రామయ్యదేనని చెప్పగలరా? క్షమించాలి, చెప్పలేను. నల్లా రామయ్య పేరున పెట్టుకున్న దరఖాస్తు మీద చిటికిన వేలిముద్ర, ఈ చిటికిన వేలిముద్ర ఒక మనిషివేనని చెప్పగలను, అంతే. ఈ 2 వేలిముద్రలు ఒకే మనిషివని నిశ్చయంగా చెప్పగలరా? ఓ మనిషి వేలిముద్రలను పోలిన వేలిముద్రలు ఇంకొకళ్ళకి ఉండకూడదా? ఉండవు. దాదాపు అసంభవం అని రుజువైంది. ఏ 2 మనుషుల వేలిముద్రలు ఒక్కలా ఉండవు. థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ యుగంధర్ వైపు తిరిగి క్రాస్ పరీక్ష చేసుకోవచ్చునని చెప్పాడు. వేలిముద్రల నిపుణుణ్ణి క్రాస్ పరీక్ష చేయడం వల్ల కాలం వృధా చేయడం తప్ప తన క్లయింట్కి ఏమాత్రం ప్రయోజనం లేదని యుగంధర్ క్రాస్ పరీక్ష కోసం అవసరం లేదన్నాడు. తర్వాత ప్రాసిక్యూషన్ సాక్షి జనార్దన్ బోను ఎక్కాడు. మీ ఉద్యోగమేమిటి? ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్. ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ని. మిస్టర్ జనార్దన్, ఈ దరఖాస్తు కాగితం మీరు ఇదివరకు చూశారా? చూశాను. నా ఫైల్లోనిది. నల్లా రామయ్య అనే అతను డ్రైవింగ్ లైసెన్స్ కోసం మీ వద్దకు వచ్చినప్పుడు ఇచ్చినదా? అవును. ఈ ఫారంలో మీ సమక్షంలోనే అతను వివరాలు రాశాడా? అవును. రాసి ఉన్న వివరాలు చదవండి అన్నాడు ప్రాసిక్యూటర్. 5 అడుగుల 10 అంగుళాల పొడుగు, 162 పౌండ్ల బరువు, సెక్స్ పురుషుడు, వయస్సు 36. క్షణమాగండి, పొడుగు ఎంతన్నారు? 5 అడుగుల 10 అంగుళాలు. థ్యాంక్స్ అన్నాడు ప్రాసిక్యూటర్. డిటెక్టివ్ యుగంధర్ లేచి సాక్షిబోను దగ్గరికి వెళ్ళి, ఆ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఈ దరఖాస్తు పెట్టుకున్న తేదీ ఏమిటి? అడిగాడు. జూలై 8వ తేదీ. ప్రాసిక్యూటర్, మెజిస్ట్రేట్, కోర్టులో ప్రేక్షకులు యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు. స్టార్ బేకరీలో హత్య చేయబడ్డ మనిషి నల్లా రామయ్య అని రుజువు చేయడానికి ప్రాసిక్యూషన్ ప్రవేశపెడుతున్న సాక్ష్యాన్ని డిఫెన్స్ లాయర్ బలహీనం చేయడానికి ప్రయత్నించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అందరికీ. తర్వాత సాక్షిగా డాక్టర్ సుదర్శనం బోను ఎక్కాడు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మీ వృత్తి? అడిగాడు ప్రాసిక్యూటర్. డెంటిస్ట్ని, పళ్ళ డాక్టర్ని. ప్రాసిక్యూటర్ ఒక పన్నును సాక్షికి ఇచ్చి, ఎగ్జిబిట్ సిగా దాఖలు చేయబడ్డ ఈ పన్నుని మీరు ఇదివరకు ఎప్పుడైనా చూశారా? అడిగాడు. చూశాను. నిజానికి ఈ పన్ను తయారు చేసింది నేనే అన్నాడు డాక్టర్ సుదర్శనం. దయచేసి వివరంగా చెప్పండి. కొన్ని నెలల క్రితం ఒక అతను. క్షమించండి, కొన్ని నెలల క్రితం అన్నారు. తేదీ చెప్పగలరా? అడిగాడు ప్రాసిక్యూటర్. అని జేబులో డైరీ తీసి చూసి, జూలై 12వ తేదీన ఒకతను నా కన్సల్టింగ్ రూమ్కి వచ్చాడు. తన పేరు నల్లా రామయ్య అని పన్ను కట్టించుకోవాలని చెప్పాడు. 20 రూపాయలు అవుతుందని, వారం రోజులు పడుతుందని చెప్పాను. సరే అన్నాడు. వారం రోజుల తర్వాత పన్ను కట్టి ఇచ్చారా? అడిగాడు ప్రాసిక్యూటర్. సరిగ్గా వారం రోజుల తర్వాత జూలై 19వ తేదీ ఉదయమే వచ్చాడు అతను. పన్ను పెట్టి చూశాను, సరిగ్గా ఉంది. పన్ను పెట్టుకొని వెళ్ళిపోయాడు అన్నాడు డాక్టర్ సుదర్శనం. డాక్టర్, ఈ పన్ను మీరు నల్లా రామయ్యకి చేసి ఇచ్చిన పన్నే అని ఎలా నిశ్చయంగా చెప్పగలరు? అడిగాడు ప్రాసిక్యూటర్. కొలతలను బట్టి, రంగును బట్టి. అందరి పళ్ళు ఒక రకంగానే ఉంటాయి కదూ? కాదు. ఒక్కొక్కప్పుడు చూడడానికి 2 మనుషుల పళ్ళు ఒకే రకంగా ఉన్నా
చిగుళ్ళ దగ్గర అంచులలో చాలా తేడాలుంటాయి. అలాగే రంగులో కూడా తేడా ఉంటుంది. నల్లారామయ్య మిగతా పళ్ళతో కలిసిపోయి కట్టించుకున్న పన్ను అది అని తెలియకుండా ఉండేందుకు మిగతా పళ్ళ రంగులో ఈ పన్ను తయారు చేశాను. నా వద్ద ఈ పన్ను కొలతలు విపులంగా చార్టు ఉన్నది. దాన్ని బట్టే చెప్పాను అన్నాడు డాక్టర్ సుదర్శనం. డాక్టర్, ఈ పన్ను మీరు తయారు చేసినదే అని మీకు అనుమానం ఎప్పుడు కలిగింది? నల్లారామయ్య అనే అతను హత్య చేయబడ్డాడని పత్రికలో చదివాను. నల్లారామయ్య రక్తం నేను పరీక్ష చేశాను. అందువల్ల పోలీసులకి ఐడెంటిఫికేషన్లో సహాయపడగలనేమో అని నేనే క్రైమ్ బ్రాంచ్కి టెలిఫోన్ చేశాను. అప్పుడు పన్ను గురించి చెప్పారు అన్నాడు డాక్టర్ సుదర్శనం. ఆ విధంగా పోలీసులకు మీరు సహాయపడినందుకు ధన్యవాదాలు. నల్లారామయ్య రక్తం పరీక్ష చేశానన్నారు. ఎందుకు? సర్జరీ అవసరమైతే రక్తం ఎక్కించవలసి వస్తే అలాంటి అవసరాలు రావచ్చునేమోనని నేను ప్రతి పేషెంట్ రక్తము తీసుకొని పరీక్ష చేసి ఏ గ్రూపుకి చెందినది రాసుకుంటాను అన్నాడు డాక్టర్. మీ వద్దకు వచ్చిన ఆ నల్లారామయ్య రక్తం ఏ గ్రూప్కు చెందినది అడిగాడు ప్రాసిక్యూటర్. అందరూ చెవులు రిక్కించుకొని కళ్ళప్పగించి బోన్లో నిల్చున్న డాక్టర్ని చూస్తున్నారు. గ్రూప్ ఓ అన్నాడు డాక్టర్. థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ తన బల్ల దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్డ్.